ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకునిగా ఉండే దేవుడు అని ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఆనాడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దేవుడు రక్షకుడిగా ఉండి ఆయన వారికి తోడుగా ఉండి వారిని విమోచిస్తాను, వారికి విడుదల కలుగు చేస్తానని తెలియజేస్తున్న సందర్భంలో ఇచ్చిన వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటను మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆరాధిస్తున్న దేవుడు మన జీవితాల్లో రక్షకునిగా ఉండే దేవుడు, మన జీవితాల్లో మనకు తోడుగా ఉండే దేవుడు, మన జీవితాల్లో రక్షకునిగా ఉండి మనకు తోడుగా ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న శ్రమల నుండి, మనకున్న సమస్యల నుండి, మనకున్న అనారోగ్య పరిస్థితి నుండి మనల్ని రక్షించి కాపాడే దేవునిగా మన జీవితాల్లో ఉండే దేవుడే అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనకు రక్షకునిగా ఉండాలంటే, దేవుడే మనల్ని రక్షించాలంటే మనము దేవుడు కోరే ఆత్మీయత కలిగి జీవించాలి. దేవుని వాక్యంలో ఆయన నిన్ను రక్షించాలంటే నీవు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందో కొన్ని విషయాలు ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకుందామండి. దేవుడు నిన్ను రక్షించాలంటే, ఆయన నీ జీవితంలో రక్షకునిగా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మొదట యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఏంటండి యథార్థ హృదయము? కీర్తనల గ్రంథము 7వ కీర్తన 10వ చరణాన్ని మనం చూస్తున్నప్పుడు, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయివాడే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థ హృదయులను రక్షించే దేవుడు అంట. యథార్థ హృదయం కలిగి జీవించే వాళ్ళని రక్షించే దేవుడు. యథార్థ హృదయం అంటే నీతి న్యాయాలను అనుసరించి జీవించడం. యథార్థ హృదయం అంటే నీతిగా న్యాయంగా జీవించడం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థ హృదయం కలిగి జీవించడం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యథార్థ హృదయం కలిగి జీవించాలంటే నీవు మొదట నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. నీ హృదయాన్ని దేవునికి నువ్వు సమర్పించగలగాలి. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నిర్ణయాలు, నీ యొక్క ఆలోచనలు, నీవు చేసే ప్రతి పని దేవుని వాక్య ప్రకారం నీతిగా నిజాయితీగా చేసేవానిగా నీవు ఉండాలి. కానీ ఈ దినాల్లో యథార్థ హృదయులుగా మనం జీవించాలంటే అంత సులభం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే సమాజంలో ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు, అంతేకాకుండా మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది యథార్థంగా ఉండలేకపోతున్నారు. కానీ దేవుడు నీకు రక్షకునిగా ఉండాలంటే, దేవుడు నిన్ను రక్షించాలంటే నీవు మొట్టమొదటిగా కలిగి ఉండవలసినది యథార్థ హృదయము. నీతిగా న్యాయంగా జీవించగలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎదుటి వాని ఎడల ఈ సమాజంలో పక్షపాతం అనేది మనం చూపించకూడదు. అందరినీ సమానంగా చూడాలి. అందరి ఎల్లా నీతిగా న్యాయంగా ప్రవర్తించాలి. చేసే ప్రతి పనిలో నీతి న్యాయాన్ని కలిగి జీవించాలి. తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని వాక్య ప్రకారమైన నీతి న్యాయాలను అనుసరించి తీసుకునే నిర్ణయంగా మన నిర్ణయాలు ఉన్నప్పుడే మనము యథార్థ హృదయం కలిగి జీవించినట్లు. ఎలా ఎప్పుడైతే యథార్థ హృదయం కలిగి మనం జీవిస్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు రక్షకునిగా ఉంటారు. మనల్ని రక్షించే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనత్వం నీలో ఉండాలి. దీనంగా ఎప్పుడైతే నీవు ఉండగలవో, విధేయత, వినయం అనేది నీలో ఎప్పుడైతే ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను రక్షిస్తారు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 6వ చరణం మనం చూస్తున్నప్పుడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనత్వం, దీనుడిగా ఉంటే నీవు దేవునికి మొరపెడితే నీకున్న శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షిస్తారంట. నీవు వినయంతో దేవునికి ప్రార్థించాలి. నిన్ను నీవు ఇచ్చించుకోనకూడదు. నిన్ను నీవు తగ్గించుకొని, తగ్గింపు మనస్తత్వాన్ని నీ జీవితంలో కలిగి ఆ మనస్తత్వంతో నీవు దేవుని దగ్గర ప్రార్థించగలిగితే నీ ప్రార్థనలో దేవుడు ఆలకించి నీకున్న శ్రమలన్నిటిలోని, నీకున్న అనారోగ్య పరిస్థితులన్నిటి నుండి నిన్ను రక్షించి కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థ హృదయం కలిగి జీవించాలి. దీనత్వం అనగా వినయంతో మనం ఉండాలి. మూడవదిగా ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కనిపెట్టుకుని మనం ఉండాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తున్నప్పుడు, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షించునని అక్కడ మనకు కనబడుతుంది. దేవుడే మనకు రక్షకుడిగా ఉండాలంటే ముందు మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. నిజమే, దినాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక శ్రమ కలిగిన, ఒక అనారోగ్య పరిస్థితి ఎదురైనా, ఏ పరిస్థితులు ఎదురైనా వెంటనే దేవుని దగ్గరికి రావడం పోయి వారు ఏం చేస్తుంటారు, చాలామంది మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు.
కొన్నిసార్లు దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు కార్యాలు ఆలస్యం అవుతున్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండవలసిన వారు పోయి కనిపెట్టుకొని ఉండగా వారు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో శ్రమల నుండి శాశ్వత విడుదల వారి జీవితాల్లో పొందుకోలేరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించునని సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది. మనము ఆయనలో నమ్మకము, ఆయనలో విశ్వాసం కలిగి ఉన్న మనం ఆయనకు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఇచ్చే ప్రతిఫలం, ఆయన ఇచ్చే ప్రార్థనకు జవాబు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో మనకున్న అనారోగ్య పరిస్థితి నుండి విడుదల ఆలస్యం అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో మనకున్న శ్రమల నుండి, మనకున్న సమస్యల నుండి విడుదల ఆలస్యం అవ్వచ్చు. కానీ మనం ఎలాగుండాలండి? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయనకు మనం ప్రార్థించే కాబట్టి ఆయన దగ్గర నుండి వచ్చే ప్రతిస్పందన జవాబు కొరకు ఎదురు చూసే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని చివరిగా మనం చూసుకుంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ విశ్వాసం కలిగి ఉంటావో ఆయన నీ రక్షకుడిగా ఉండి నిన్ను కాపాడే దేవుడు, నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు. లూకా సువార్త 7:50 మనం చూస్తుంటాం. యేసు ప్రభువారు ఒక స్త్రీతో అంటూ ఉంటారు, నీ విశ్వాసము నిన్ను రక్షించునని. విశ్వాసము, దేవుని యందు విశ్వాసము మనల్ని ఏం చేస్తుందండి? దేవునికి దగ్గరగా చేస్తుంది. దేవుని యందు విశ్వాసము, నమ్మకము ఇంకా మనలో ఎటువంటి ఆత్మీయతకు మనము వెళ్ళేలా తయారు చేస్తుందంటే ఇంకా పూర్తి నమ్మకం, విశ్వాసం ఆయన మీదనే. ఎటువంటి సమస్య ఎదురైనా దేవుడే చూసుకుంటారనే నమ్మకము, విశ్వాసం. ఎటువంటి శోధన ఎదురైనా ఆ శోధనని కాపాడే ఆలోచన దేవుడు ఇస్తారు అనే నమ్మకం, విశ్వాసం. ఎటువంటి అవసరత ఉన్నా ఆ అవసరతను దేవుడు తీర్చగలడు, దేవుడే కార్యాన్ని చేసి ఆ అవసరతను తీర్చగలడనే విశ్వాసం, నమ్మకానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నీ రక్షకునిగా ఉండి నీ జీవితంలో కార్యాలు చేసే దేవుడు, నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే నీ జీవితంలో రక్షకునిగా ఉండాలంటే, దేవుడే నిన్ను రక్షించాలంటే మొదట నీవు యథార్థ హృదయం కలిగి జీవించు, రెండవది వినయముగా జీవించు, మూడవది ప్రార్థిస్తున్న నీవు ఆలస్యమైనా సరే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు, నాలుగవదిగా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించి అప్పుడు నీ జీవితంలో ఆనాడు ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైననే వాగ్దాన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు పొందుకోగలవు. నీ జీవితంలో ఆయన ఒక రక్షకునిగా ఉండి, నీకు తోడుగా ఉండి, నీకున్న సమస్యల నుండి, నీకున్న శ్రమల నుండి, నీకున్న అనారోగ్య పరిస్థితి నుండి నీకు విడుదల కలుగు చేసి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని నీ జీవితంలో దేవుడు కలుగు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వసిద్దాం, యథార్థ హృదయం కలిగి జీవిద్దాం, వినయంగా ఉందాం, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉందాం. తద్వారి వాగ్దాన ఆశీర్వాదాన్ని, ఆయనను మన జీవితంలో రక్షకునిగా కలిగి ఆయన ద్వారా రక్షించబడదాం. దేవుని పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని కార్యక్రమాన్ని ముగింపురంతా మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలవంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. నీవు మా జీవితాల్లో రక్షకునిగా ఉంటావని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా. మరి ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరు నీవు వారి జీవితాల్లో రక్షకునిగా ఉండాలంటే వారు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి, ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన దేవా. విన్న ప్రతి ఒక్కరు నీవు కోరే ఆత్మీయతను, యథార్థ హృదయం కలిగి, వినయము కలిగి, విశ్వాసముతో నీ కొరకు కనిపెట్టుకుని ఉండే ఆత్మీయతలోనికి ఆత్మీయత కలిగి వారు జీవిస్తూ ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకున్నారని మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలుగానంత నాశనం కలుగునుగాక. ఆమేన్.